ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామములో దేవుని బిడ్డలకు సంఘ విశ్వాసులకు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నూతన యెరూషలేం ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఆన్లైన్ ఆరాధన, ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరూ తలలు వంచి కండ్లు మూసి భయభక్తులతో ప్రభు సన్నిధిలో నిలిచి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు ప్రేమలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూద్దాం. పరమందు ఆసీనుడైన మహా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ మంచి లేని ప్రభువా, మంటి పురుగులు లాంటి మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించారు. మీరు మమ్మల్ని మేము క్షేమంగా నీ సన్నిధిలో నిలవబడగలుగుతున్నాం ప్రభువా. తండ్రి, లోకము గలిబిలిగా ఉన్నప్పుడు, లోకము అశాంతితో నిండి ఉన్నప్పుడు ప్రభువా, నీ ప్రజలను మీరు చేయి పట్టి నడిపిస్తున్నారు. మీ కంచె వేసి కాపుదలతో ఉంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధి ఎప్పుడూ మమ్మల్ని దాటిపోకుండా నిత్యము ఈ సన్నిధిలో సంతోషము సమాధానంతో నింపి నడిపించండి తండ్రి. ప్రభువా, నూతన యెరూషలేం ప్రార్థన మందిరం నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ పరిచర్యలు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మమ్మల్ని మీ చేతిలో సాధనములుగా వాడుకొనండి. మీ పాత్రలుగా మలిచి ప్రభువా మీ సన్నిధిలో వాడుకొనమని ప్రార్థిస్తున్నాము. ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా తండ్రి, మీరు మాతో ఉండి మాలో ఉండి మీ ఆత్మకార్యములు జరిగించమని, అనేక మంది బిడ్డలను ప్రభువా నీ రాజ్యానికి వారసులుగా చేర్చడానికి ఈ ఆరాధన వాడుకోమని, ఈ ఆరాధనలో వాడబడుతున్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ను ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు పరిశుద్ధపరిచి పవిత్ర బలంగా వాడుకోమని యేసుక్రీస్తు వారి మహిమను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నిరంతరము జీవించాలని కీర్తన పాడుకుంటూ ప్రభువును మహింపరుద్దాం. స్తోత్రం, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నందిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నందిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నందిల బ్రతికించుచున్నది.
నాపై ఉదయించెను, చీకటి నీ నాపై ఉదయించెను, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో చూడాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో చూడాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుచున్నావు నన్ను, నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని, ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నేను నడవాలని, వలెనే నేను మారాలని, పరిశుద్ధాత్మలో అలంకరించున్నావు రాకడకై, నీతో నించాలని, ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. తొలకరివపు జల్లులతో నీ పొలములోనే నాటితివి, తొలకరి వర్షపు జల్లులతో పొలములోనే నాటితివి, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై, నిరంతరం నీతోనే జీవించాలని, ఆశ నన్నిలా బ్రతికించుచున్నది, నిరంతరం నీతోనే జీవించాలని, ఆశ నన్నిలా బ్రతికించుచున్నది,
నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నండిలా బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము లేచి కొద్ది నిమిషాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనల్ని నిత్యము కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన చాచిన రెక్కల నీడలో క్షేమాన్నిచ్చి నడిపిస్తున్న సర్వోన్నతుడైన దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. అందరము లేచి నిలబడి మోకరించగలిగిన వారు మోకరించి, ప్రభు సన్నిధి మనతో ఉన్నది, ప్రభు సన్నిధి నీతో ఉన్నది, ఆయన నీతో ఉన్నాడు అనే సత్యాన్ని నీ మనోనేత్రాలు తెరిచి ఆయన వైపు చూస్తూ ఆయనను ఆరాధిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూద్దాం. ప్రపంచం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. నానాటికి తెగులు బహుగా విస్తరిస్తూ ఉంది. అనేక మంది ప్రాణాలు తీసివేయబడుతూ ఉన్నాయి. అనేక మంది తెగులు బారిన పడి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లోకము కల్లోలముగా ఉంది. అయితే మనము ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు మనకు జీవమునిచ్చిన దేవుడు, మనకు కృపనిచ్చి కాపాడే దేవుడు, మనకు వాగ్దానమునిచ్చిన దేవుడు, నిత్యము మనము నమ్మదగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూసి ఆయనను వేడుకుందాం. ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ కృపనిచ్చి కాపాడేవు నాయనా. ఇంతవరకు ప్రభువా నీ చాచిన రెక్కలను దాచి కాపాడేవు నాయనా. ప్రభువా అంతము వరకు తండ్రి, అంతము వరకు ప్రభువా చేయి పట్టి నడిపించినైనా కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని విడవక కునుకక కాపాడుతున్న దేవా స్తోత్రాలు. పరిశుద్ధుడా స్తోత్రము నైనా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనాసీనుడివై ప్రభువా నిత్యము ఆరాధించబడుతూ కెరూబులు సెరాపులతో మహాదూత సైన్యములతో ఆ ప్రకృతితో ప్రతి ఒక్కరితో ప్రభువా పరిశుద్ధులతో ప్రభువా ఆరాధించబడుతున్న దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీ కొందనాలు ప్రభువా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. లోకం కలవర పాటలు ఉంది ప్రభువా, తెగులు కలవర ఎవరి వైపు చూడాలి? నీవే మా కండ అయ్యా, నీవే మా కండ. నీ వైపు చూస్తున్నాం తండ్రి, నీ వైపు చూస్తున్నాం. పరిశుద్ధుడా నీ కొందనాలనైనా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలనైనా, పరిశుద్ధుడా నీ కొందనాలనైనా. నీవుంటే మాకు ఏ దిగులు లేదు నైనా, నీవుంటే మాకు ఏ దిగులు లేదు నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. మీరు పరిశుద్ధులు, మీరు సర్వకృపానిధి, మీరు సమస్తమును చేయగల గొప్ప దేవుడు ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. మీ బిడ్డలను ప్రభువా మీరు కాచి దాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఒకరొకరిని ప్రభువా నీ ఆత్మతో అభిషేకించండి, నీ శక్తితో నింపండి ప్రభువా. నీ షకీనా మేఘమును ఉంచండి ప్రభువా. నీ స్వస్థతను దయచేయండి, మీ కాపుదల నుంచి కాపాడి సంరక్షించండి.
స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము స్తోత్రం నైనా. అయ్యా నీవు మాకు ఉండగా మాకు ఏ దిగులు లేదు, ఏ దిగులు లేదు నైనా. నీ వైపు చూస్తున్నాము తండ్రి. నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా యేసయ్యా నీవు నాకుండగా, నీవు నా అండగా నాకుండగా తండ్రి. నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే 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 నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదు నా కొండల వైపు నా కనులేతే కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా. సర్వకృపానిధివే సంపదల గనివే సర్వకృపానిధివే సంపదల గనివే సకలమో 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 చేయగలని వైపేనా కన్నులే చూచేదా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా
నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మ తీర్చిన, వెంబడించిన బండవు, సర్వకృపానిధివే, సంపదలగనివే, సర్వకృపానిధివే, సంపదలగనివే, సకలమో 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 చూచు పరవశించి పాడెదా, యేసయ్యా నీదు ముఖము చూచు పరవశించి పాడెదా, పరవశించి పాడెదా, పరవశించి పాడెదా, యేసయ్యా నీదు ముఖము చూచు పరవశించి పాడెదా, సకలమో చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా, ఎత్తి చూచెదా, యేసయ్యా 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 నీదు ముఖము చూచు పరవశించి పరవశించి, yes Lord, నీ వైపు చూస్తూ నీ ముఖము చూస్తూ పరవశించి పాడేదాన్ని ఇతనిచ్చావు నాయన. స్తోత్రము 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 స్తోత్రము, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రము స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి, సర్వోన్నతుడా మీకు వందనాలు నాయన. అయ్యా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా, మీరు నిత్యము కదలని సీయోను కొండ ప్రభువా, నీ ముఖము వైపు చూస్తూ పరవశించి ఆనందముతో గంతులు వేస్తూ పాడేదండి అతనిచ్చావు నాయన. స్తోత్రము 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 స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీదు ముఖము చూచు పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, యేసయ్యా 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 నీదు ముఖము చూచు పరవశించి పాడేదా, పరవశించి
పాడేదా, పరవశించి పాడే, పరవశించి నే పాడేదా. పరమ తండ్రి, నీ ముఖారవిందము చూస్తూ నాయన ఆత్మలో ఆనందించి పరవశించి నిన్ను స్తుతించి ఆరాధించి పాడే ధన్యత నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. నీవు మాకుండగా, మాకు అండగా నీవుండగా తండ్రి, మేము దేనికి భయపడం ప్రభువా. నీవే మా అండ, నీవే మా కోట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో నిలబడి ఆయన మెల్లని స్వరం కోసం కనిపెట్టుకొని విందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నైనా. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, భయంకరమైన ప్రభువా, చేయి విడవక నడిపించండి. దాటి వెళ్ళక మాతో ఉండి కాపాడి సంరక్షించిన ఆయన. భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం నిలబడింది తండ్రి. నీ బిడ్డలు నిత్యము మొరపెడుతున్నారు ప్రభు. నీ సన్నిధిలో ఉన్న సమాధానాన్ని నీ బిడ్డలకి ఇవ్వండి. నీ సన్నిధిలో ఉన్న సంతృప్తిని నీ బిడ్డలకి ఇవ్వండి. నీ మీరు మాతో ఉండి మాలో ఉండి కాపాడి సంరక్షించండి ప్రభువా. ప్రభా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మతో నింపి నడిపించినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి బిడ్డలతో ప్రార్థన మందిర పరిచర్యలు ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయండి. ప్రభువా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పరలోకపు సింహాసనం నుంచి నీ పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కుల ద్వారా నీ బిడ్డలను వెలిగించి నీ రాజ్యానికి చేరేంత వరకు ఆ వెలుగులో ప్రకాశిస్తూ నీ బిడ్డలుగా ఉండటానికి కృపా సహాయాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని విత్తడానికి నిలబడుతున్న నీ బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి. ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధానమున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ శుభాలు. అలాగే ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు సన్నిధిలో ప్రియులరా, ఇంతవరకు దేవుని యొక్క కృపను బట్టి ఈ కార్యక్రమమును జరిగించడానికి ప్రభు కృప చూపాడు. అందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా క్రమముగా మర్యాదగా భయభక్తులతో
ప్రార్థన దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకునేలాగున మన హృదయాలు సమర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో మరి ఆయన రాకడకు సిద్ధపడదాం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. సత్య సంపూర్ణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు 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 తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన మా దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మీకే స్తోత్రములు స్తోత్రములు నాయనా. నీ సన్నిధి ఇంతవరకు మాకు తోడుగా ఉంచి పాటల యందును స్తుతుల యందును ఆరాధన యందును ప్రభువా నాయనా మీ ఆత్మ నడిపింపు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునటానికి మీరు కృప చూపినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయమున తండ్రి మీ వాక్యమును ధ్యానం చేసుకునిచుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి నాయనా. మేము ప్రభు నీ మాటలను తండ్రి ఎంతో భయము భక్తితో జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడుచుకునేలాగున ప్రభు మా హృదయాలు నా తండ్రి మీ సన్నిధిలో సమర్పణ చేసుకుని నీ వాక్యము చేత నింపబడినటువంటి హృదయములై నిన్ను తండ్రి కలిగి జీవించులాగున నీ రాకడకు సిద్ధపడులాగున కృపదయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వాక్యము తండ్రి మీరు మాట్లాడుచున్నప్పుడు నాయన ఏ దుష్టుడు మమ్ములను నా తండ్రి అభ్యంతరపరచకుండా నీ సన్నిధిలో మమ్ములను స్థిరమైన మనసుతో ఉంచి నాయన నీ వాక్యమును జాగ్రత్తగా విని హృదయములో దాచుకొని అనుసరించి నడుచుకునటానికి ప్రవర్తించటానికి కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము వినుచున్నప్పుడు ప్రభువా మాలో మీకు విరోధమైనటువంటి తండ్రి ప్రతి పాపము నుంచి మమ్ములను వేరు చేసినైనా నీ వాక్యము ద్వారా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ నిత్యత్వమునకు వారసులుగా చేయమని అట్టి సిద్ధపాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అందుకు మా శరీరమును ప్రాణమును తండ్రి మీ స్వాధీనమందుంచుకుని నాయనా మేము నా తండ్రి నీ సన్నిధిలో నిలబడి నీ మాటలు వింటూ నా తండ్రి నీ రాకడకు సిద్ధపడలాగున కృప అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయమున కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ఈ కార్యక్రమమును తండ్రి చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నాయనా మీ రాకడకు సిద్ధపరిచి మీ రాజ్యమునకు వారసులుగా చేసి దీవించుమని మనవి చేస్తున్నాను ప్రభు. ఈ కార్యక్రమం అంతటిని కూడా నీ సన్నిధిలో నా తండ్రి కేవలం నీ ఆత్మ ద్వారా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధపరిచిన యవ్వన బిడ్డలను తండ్రి బలపరచునైనా నీ సన్నిధి ఈ స్థలములో ఉంచినైనా నీ నామమునకు మహిమకరముగా మేము తండ్రి ఉండులాగున అనేకులకు నా తండ్రి నాయనా మేము సాక్షులుగా నిన్ను కనుపరచు బిడ్డలుగా ఉండులాగున కృపానుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును మాకు బయలుపరిచినైనా మీరే మాట్లాడి మా హృదయాలు నింపి నీ రాకడకు సిద్ధపరచుమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రస్తుతపు దినాలలో దేవుని యొక్క వాక్యమును చదివే వారము, ఆ వాక్యము నందు విశ్వాసం ఉంచిన వారము దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలమని చెప్పుకొనుచున్నటువంటి వారమైన మనము
మన యొక్క నిజస్థితిని దేవుని సన్నిధిలో పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించినట్లయితే నిజముగా ఈనాడు యొక్క క్రైస్తవ్యం దేవుణ్ణి కలిగి చెప్పుకొనుచున్నటువంటి బిడ్డలమని, చెప్పుకొనుచున్నటువంటి క్రైస్తవులమైనటువంటి దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారా లేదా అనేది మనం గ్రహించవలసిన విషయం ప్రియులారా. అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 2వ ఉత్తరంలో పైకి భక్తి కలిగే వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారన్నాడు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా ఈ మాట వ్రాయబడింది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు సన్నిధిలో గమనించని ప్రియులారా, దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా, దేవుని యొక్క ఆ మహిమను పొందుకొనకుండా పైకి భక్తిగా ఉన్నట్లుగా జీవిస్తే ప్రియులారా అది ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క శక్తిని నీ భక్తి ఆశ్రయించాలి. అప్పుడు ప్రియులారా దేవుని యొక్క కృప నీలో ఉన్నటువంటి భక్తికి, ఆయన అనుగ్రహించే శక్తికి సరిపోతుంది. అయితే ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రియులారా, పైకి భక్తి కలిగని వారిగా ఉంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నాం. మనుషులకు కనపడేటట్లుగా ఎంతో భక్తి కనుపరుస్తున్నాము, అలా చేస్తున్నాం. మన యొక్క స్థితిని అలా కనుపరుస్తున్నాం మనుషులకు, లోకానికి. కానీ అంతరంగంలో దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేకుండా ఉన్నాం. ఇది ఈనాడు మనం గ్రహించవలసిన విషయం ప్రియులారా. ఇది ప్రతి మనిషి కూడా తన యొక్క అంతరాత్మలో గ్రహించవలసినటువంటి విషయం. మనిషి భక్తి కలిగిన వారిగా ఉండి మనుషులకు కనబడటం అలవాటైపోయింది ప్రియులారా. కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తే ప్రియులారా, కలిగి ఉంటే నీ భక్తి సార్థకం అవుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగొచ్చేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఇక్కడ రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, నమ్మే ప్రతి మనిషికి, ఎవరైనా సరే, యూదుడైనా, గ్రీసు దేశస్థులైనా, అన్యులైనా, ఎవరైనా సరే, దేవుని యొక్క రక్షణ కలుగు చేటకు అది శక్తి అయి ఉన్నదట. సువార్త, క్రీస్తును గూర్చిన సువార్త నమ్మితే అది దేవుని శక్తిని కలుగు చేస్తుందట నమ్మిన వారికి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క శక్తిని కలిగి ఉండటం నీ నమ్మికలో ఉండాలి. నేను భక్తి కలిగిన వారినిగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించకపోతే నీ భక్తి నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం కొంచెం హృదయాంతరంగములలో గ్రహించవలసిన విషయం ప్రియులారా.
కొరింథీ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 18వ వచనంలో అంటాడు పౌలు గారు, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అట. రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రియులారా, భక్తిలో దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండాలి. అంతేగాని పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించకపోతే నీ భక్తి అది నీకు ఉపయోగంగా ఉండదు ప్రియులారా. కాబట్టి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు అని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఓసారి యేసు ప్రభు వారు సముద్రంలో ఓడలో కూర్చొని శిష్యులతో పాటు వెళుతుంటాడు. అప్పుడు ప్రియులారా, యేసు ప్రభు వారు వండుకుంటాడు, అంటే ఓడ అడుగు బాగాన నిద్రపోతుంటాడు ప్రియులారా. శిష్యులు పైన ఉండి ఓడను నడిపిస్తూ ఉంటారు, దోణిను. ఈ సమయంలో సముద్రంలో గాలి తుఫాను రేగుతుంది. ఓ భయంకరమైనటువంటి అలలు ఆ తుఫాన్లో గాలి ద్వారా చెలరేగి ఓడలోనికి నీళ్లు వచ్చేస్తాయి ప్రియులారా. ఆ దోణిలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, గాలి ఎక్కువ అవుతుంది, దోణిలోకి నీళ్లు వస్తుంటున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి సముద్రంలో అక్కడ కలిగింది. అలాంటి సమయంలో ప్రియులారా, శిష్యులు మిక్కిలి భయపడి అని రాసింది మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే, వారు మిక్కిలి భయపడి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రియులారా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పేసి ఆ వాక్యంలో ముందు భాగంలో మనం చూస్తాం. ఎందుకంటే తుఫాను అలాగా ఓడను అల్లకల్లోలం చేస్తుంది, భయపడిపోతున్నారు. బోధకుని దగ్గరికి వచ్చి ఆయన అమరంలో నిద్రపోతుంటే లేపి, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అని చెప్పేసి యేసు ప్రభువుని లేపుతారు ప్రియులారా. అప్పుడు యేసు ప్రభు వారు లేచి ఆ గాలిని, ఆ సముద్రమును గద్దిస్తాడు. నిమ్మళమైపోండి అని చెప్పేసి గద్దిస్తాడు ప్రియులారా. వెంటనే ఆ గాలి, సముద్రం నిమ్మళమైపోతుంది ప్రియులారా. చూడండి, అక్కడ 39వ వచనంలో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎవరో? ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువుతోనే వాళ్ళు తిరుగుతూ ఆయన్ని వెంబడిస్తూ ఆయనతోనే జీవిస్తున్నటువంటి ఈ శిష్యులు గాలి తుఫానును గద్దించినప్పుడు ప్రియులారా, గాలి ఆ సముద్రం ఈయన మాట వింటున్నది, ఈయన ఆగిపోమ్మనంగానే ఆగిపోయినవి అని చెప్పేసి
వాళ్ళు కళ్ళారా చూసినప్పుడు ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో అని చెప్పేసి ఒక ప్రశ్న వాళ్ళల్లో మిగిలిపోయింది ప్రియులారా. అంటే యేసు ప్రభువుతో కలిసి జీవిస్తున్నా కానీ, యేసు ప్రభువుతో కలిసి వాళ్ళు నడుస్తున్నా, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు చూస్తున్నా, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రియులారా, ఆయన ఎవరో అనే ప్రశ్న వాళ్ళల్లో మిగిలిపోతుంది. అంటే యేసు ప్రభువు మీద వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండలేదు. అప్పటికి ఆయన వెంబడిస్తున్నారు, భక్తి కనబరుస్తున్నారు, కానీ యేసు ప్రభువుని పరిపూర్ణంగా వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు ప్రియులారా. అందుకనే ఈయన ఎవరో అనే ప్రశ్న వాళ్ళల్లో మిగిలిపోతుంది. ఇందుకు కారణం ఉన్నది ప్రియులారా. దేవుని కుమారుని, యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలంటే ప్రియులారా, ఆయన క్రీస్తు అని ఒప్పుకోవాలంటే అందుకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ప్రియులారా యేసు ప్రభువుని గుర్తించటం చాలా కష్టం. అందుకనే పరిశుద్ధాత్మను వీళ్ళు కలిగి ఉండలేదు కాబట్టి ఆయన చేస్తున్న కార్యాలు చూస్తున్నా కానీ వాళ్ళకు ఒక అనుమానం మిగిలి ఉన్నది, ఈయన ఎవరో అనే విషయం ప్రియులారా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది వాళ్ళ జీవితాల్లో. అయితే ఒకటి ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ప్రభువు ఆత్మను కలిగి ఉన్నారో అప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తును కలిగి క్రీస్తు కోసం వాళ్ళు జీవించారు ప్రియులారా. క్రీస్తు కోసం మరణించారు ప్రియులారా, హతసాక్షులైపోయారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రియులారా. కాబట్టి ఈ రోజుల్లో కూడా ప్రియులారా దేవుని యొక్క ఆత్మ లేకుండా పైకి భక్తిగా ఉన్నట్టుగా ఉంటే ప్రియులారా, ఆత్మ లేకపోతే దేవుని యొక్క శక్తి మనలో ప్రవేశించదు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి మనం దేవుని సన్నిధిలో ఆ ఆత్మ మనలో నివసించటానికి ఆ ఏర్పాటు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నిలయంగా ఉండటానికి మన శరీరము, ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో అటువంటి ఆ సిద్ధపాటు ఉన్నప్పుడే ఆత్మ మనలో ఉంటుంది. ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. లేకపోతే ప్రియులారా పైకి భక్తి కలిగిన వారుగా ఉంటాం కానీ దాని శక్తిని మాత్రం మనం ఆశ్రయించలేము. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ఈ రోజుల్లో మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా ముఖ్యంగా దేవుడు కోరుకునేది ఏంటంటే మనలను దేవుడు చెప్పింది చేయాలి ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. దేవుని యొక్క మాటను అనుసరించి కోరుకుంటున్నాడు. ఎవరైతే చేస్తారో వారి విషయంలో దేవుడు సంతోషిస్తాడని లేఖనాలను బట్టి మనం గ్రహించాలి. మనిషి ఉండాలని కోరుకుంటున్నాను. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు చెప్పారు. పరిశుద్ధత అనేది ప్రియులారా ఎలా వస్తుంది? దేవునికి సమర్పణ చేసుకున్న దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నప్పుడు, వాక్యమును చదువుతూ వాక్య ప్రకారము జీవితం కొనసాగుతున్నప్పుడు ప్రియులారా ఆ పరిశుద్ధత అనేది నీకు కలుగుతుంది. దేవుడే కలుగు చేస్తాడు. అలా కాకుండా ప్రియులారా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను తెలిసి కూడా వాటిని అనుసరించకపోతే ప్రియులారా నీవు దేనికైతే
బానిస అయిపోయి దేవునికి దూరం, ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఏ పాపమైతే నిన్ను పట్టుకుంటున్నదో, దేవునికి కాకుండా చేస్తుందో, అదే పాపము నిన్ను చంపేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో గమనించండి, మనిషి ఏ పాపానికైతే బానిసై దేవునికి దూరం అయిపోతున్నాడో, అదే పాపము మనిషిని చంపేస్తుంది ప్రియులారా, దేవునికి కాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి పాపం, అది మాట ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, అబద్ధమే, వ్యభిచారమే, మోసమే, దేవుడు చెప్పింది చెయ్యకుండా అతిక్రమించినటువంటి ఏదైనా సరే అది పాపమే. ఆ పాపాన్నే పట్టుకొని దేవునికి నీవు దూరం అయితే, అదే పాపము నిన్ను చంపేసి నరకంలో పడేస్తుంది ప్రియులారా. ఇప్పుడు మనిషి తాగుబోతున్నాడు, త్రాగుడు అనేది అతనికి ఇష్టం, కానీ ఆ త్రాగుడనే అలవాటు అతన్ని చంపేస్తుందని అతనికి తెలియలేదు ప్రియులారా. చివరికి అదే అతన్ని చంపేస్తుంది. ఇలాగ ఏ పాపమైనా సరే ప్రియులారా, మనిషి వదులుకోలేనటువంటి ఏ పాపమైనా అదే పాపము మనిషిని శిక్షించి దేవునికి దూరం చేసి చంపేస్తుంది ప్రియులారా. ఉదాహరణకు మనం గమనిస్తే, సౌలు రాజు ఉన్నాడు ప్రియులారా. సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడు. ఓసారి అమాలేకుల దగ్గరికి వెళ్ళి, అమాలేకులని నీవు హతము చేసి పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి అందరినీ కూడా రాజుతో సహా అక్కడ ఉన్నటువంటి జంతువులు అన్నీ కూడా, పక్షులు, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఏది మిగలకుండా వాళ్ళని హతము చేసిరా అని చెప్పేసి సౌలుకి సమూయేలు ద్వారా దేవుడు చెప్పాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ సమూయేలు చెప్తే దేవుడు చెప్పిన మాట సౌలుకి వెళ్ళాడు ప్రియులారా. వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేసి అమాలేకీయులందరినీ కూడా హతమార్చేసేసి చివరికి ఏం చేశాడంటే ప్రియులారా, అగగు అనేటటువంటి రాజును తీసుకొచ్చుకున్నాడు అక్కడ. తర్వాత మంచి చెళ్ళను, కోడెలను తెచ్చుకున్నాడు. నాశనకరమన్నీ కూడా అక్కడ హతం చేసి వచ్చేసేసాడు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియుల, దేవుడు ఏం చెప్పాడు, వాటన్నిటిని ఏది మిగలకుండా అమాలేకులను హతం చేసేసి అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు, కొన్ని తెచ్చుకున్నాడు. అది దేవుడు చూసి ప్రియులరా సమూయేలును పంపించి సౌలుతో మాట్లాడిచ్చాడు. ఏం చేశావు సౌలు నువ్వంటే, దేవుడు చెప్పిందంతా చేశానన్నాడు. చూడండి ప్రియులరా, ఇక్కడ సమూయేలు అనే దైవజనునితో సౌలు అబద్ధమాడుతున్నాడు. ఆ అబద్ధమాడు సమయంలో ప్రియులరా, వెంటనే వెనకమాలున్నటువంటి ఆ ఎద్దులు, పొట్టేళ్ళు, కోడెలు అన్నీ కూడా కేకలేస్తున్నాయి. మనిషి దేవునికి విరోధంగా ప్రవర్తించి అబద్ధమాడుతున్నప్పుడు, దేని విషయంలో నువ్వు అబద్ధంగా మాట్లాడుతున్నావో అదే నీ మీద సాక్ష్యం పలుకుతుంది ప్రియులారా. నేను అన్నీ చేసి వచ్చాను, దేవుడు చెప్పిందంతా చేశానని చెప్పేసి బొంకుతున్నప్పుడు సౌలు సమూయేలు అన్నాడు, మరి నాకు కనబడుతున్న అరుపులేంటి, ఆ కోడెలు, ఎద్దులు, మేకలు అరుపులేంటి అని చెప్పేసి అన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ఏదైతే
దేవుడు చెయ్యొద్దు, ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకుండా సౌలు కొన్ని తెచ్చుకొని అలా చేయటం వలన ప్రియులారా ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. సౌలు చెప్పిన అర్థం ఏంటంటే ప్రియులారా, మాట అక్కడ ఎందుకు తెచ్చావు అవి అని సమూయేలు అడిగినప్పుడు సౌలు ఏమన్నాడంటే ప్రియులారా, ఈ ప్రజలు నీ దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చారు అని చెప్పొచ్చాడు ప్రియులారా. ఇక్కడ సౌలు అన్నటువంటి మాటలో నీ దేవుడు అంటున్నాడు సమూయేలుని. సౌలుకి దేవుడు కాదా? ప్రజలకు దేవుడు కాదా? అయితే ప్రియులారా, సౌలు నీ దేవుడు అని ఎందుకు అంటున్నాడు అక్కడ? ఎప్పుడైనా ఒకటి గమనించండి ప్రియులారా, మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రియులారా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించటం వలన సౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అందుకని మాట మారిపోయింది ప్రియులారా. అక్కడ తడబడిపోతున్నాడు. నీ దేవుడు అంటున్నాడు అక్కడ ప్రియులారా. ఒకప్పుడు సౌలు ప్రవక్తలలో ఒకడుగా ఉండి ప్రవచించి ఆత్మను పొందుకున్నటువంటి వాడు. అలాంటి వాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవునికి బలి అర్పించడానికి ఈ ప్రజలు తెచ్చుకున్నారంటున్నాడు. బలులు అవసరమా దేవునికి ప్రియులారా? దేవుడు చెప్పిన మాట వినట అవసరమా? సమూయేలు అంటున్నాడు ఇక్కడ, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు కోరుకునేది ఏంటి? ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. అదే ఆయన కోరుకునేది. అంతేగాని బలులు పొట్టేళ్ళ యొక్క రక్తం కాదు ప్రియులారా. కానీ సౌలు ఏమనుకుంటున్నాడు? బలులు అర్పిద్దాం అనుకుంటున్నాడు. మాట వినకుండా అర్పిస్తే ప్రయోజనం ఏమున్నది? దేవుడు అలా కోరుకోవట్లేదు. ఇక్కడ సమూయేలు సౌలుతో అంటున్నాడు, చేయుట సోదరము మూర్ఖ విగ్రహాలు పూజించుటతో కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన అనగా యెహోవా మాట వినలేదు. నీవు ఆయన చెప్పి చేయలేదు. హతము చేసి రమ్మంటే అలా చేయకుండా వచ్చేసేసాడు. ఇస్తుంది నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముందే ఏది అయితే చేస్తాడో అదే పాపము మనిషిని హతము చేస్తుంది ప్రియులారా. ఇక్కడ అమలు చేసి రమ్మంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు ప్రియులారా. అందుకు ఏం జరిగింది? సౌలు గురు కుమారులైనటువంటి సౌలు కుమారులు అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆ 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయములో ఉంటుంది ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము
ఇక్కడ 2వ వచనం నుంచి మనం గమనిస్తే, సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ముగ్గురు చచ్చిపోయారు ప్రియులారా యుద్ధంలో. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. యుద్ధంలో సౌలు ఓడిపోతున్నాడు ప్రియులారా. అంబులు వేసేటటువంటి వాళ్ళు ఈ సౌలు మీద వేస్తున్నప్పుడు ఆ గాయాలు పడిపోయి ఆ బాధతో కుమిలిపోతున్నాడు ప్రియులారా. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని వారి చేతిలో నేను చావుట కంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆయుధాలు మోసే వారితో అంటున్నాడు, నీవు నన్ను చంపేసేయి, ఈ సున్నతి లేనటువంటి వారి చేతులు నేను చావకూడదు, నువ్వు చంపురా అని చెప్పేసి ఆయుధాలు మోసేవానితో అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ బాధ అలా ప్రాణం విసిగిస్తుంది బాధ. అలాంటి సమయంలో ప్రియులారా అతను అంటాడు, అయ్యో నేను నిన్ను చంపను, నేను పడవనని చెప్పేసి అంటాడు ఆ ఆయుధాలు మోసేవాడు. ఎందుకంటే సౌలు రాజుగారు కదా, పైగా దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. అలాంటి వాడిని దేవుడిని చంపటం ఎందుకని చెప్పేసి ఆయుధాలు మోసేవాడు, నేను చంపను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు ప్రియులారా. వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు. అయితే ఆ బాధ తట్టుకోలేక సౌలు ప్రియులారా తన కత్తిని బయటికి తీసి భూమిలో గుచ్చేసి ఆ కత్తి మీద పడతాడు ప్రియులారా. అది గుచ్చుకొని ఇంకా బాధ ఎక్కువైపోద్ది, కానీ ప్రాణం వీడేం చేశాడు, పక్కన ఉన్నటువంటి ఆయుధాలు మోసేటటువంటి అతను సౌలు కత్తి తీసుకొని దాని మీద తను పడిపోయి ఆ గాయం పరచబడి రక్తం చిందుట చూసి, అయ్యో ఇంకేముంది రాజుగా చచ్చిపోయాడని చెప్పేసి ఆ ఆయుధాలు మోసేవాడు తను పొడుచుకొని అతను చచ్చిపోయాడు. కానీ సౌలు ప్రాణం ఉన్నది ప్రియులారా. అయితే ఆ సమయంలో సౌలు ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో అక్కడికి అమాలేకీయుడు ఒకడు వస్తాడు. అమాలేకీయుడు వచ్చినప్పుడు ప్రియులారా సౌలు అడుగుతాడు, నువ్వు ఎవడెవరా అంటే, నేను అమాలేకీయుడిని అంటాడు ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఇక్కడ సౌలు అడుగుతాడు 8వ వచనంలో, నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడినని చెప్పి తిని, అప్పుడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవేగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతను చంపి తిని అన్నాడు. దావీదు అడిగాడు, సౌలు ఎలా చచ్చిపోయాడు చెప్పురా అని. ఈ విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాడు ప్రియులారా. తల తిన్నది ఇంకెటు ఇతను బతకడని చెప్పేసి సౌలుని చంపేశానని చెప్పేసి అమాలేకుడు అంటున్నాడు ప్రియులారా. చూడండి, సౌలు రాజుగా ఉన్నప్పుడు అమాలేకీయులను మొత్తం హతం చేసి రమ్మంటే అలా చేయకుండా వచ్చాడు. చివరికి అమాలేకీయుడే అతని ప్రాణాన్ని తీశాడు. నేను మొట్టమొదటి చెప్పాను ప్రియులారా, ఏ వ్యసనానికైతే దేనికైతే బానిసై పాపం చేస్తామో అదే పాపం మనలను మరణానికి దారితీస్తుంది ప్రియులారా. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. ఈ రోజుల్లో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఇది ప్రియులారా. అందుకనే మనిషి చేస్తున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి ప్రతి పాపమును గుర్తించి దానిని విడిచిపెట్టాలి ప్రియులారా. విడిచిపెట్టినప్పుడు ప్రియులారా దేవుడు తన రక్షణ అనుగ్రహించి నిన్ను జీవంలోనికి నడిపిస్తాడు. లేకుంటే ప్రియులారా అదే పాపం నిన్ను శిక్షించి మరణానికి దారితీస్తుంది. బైబిల్లో మనం కొన్ని దృష్టాంతాలు చూస్తాం ప్రియులారా. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ కొన్ని దృష్టాంతాలు చెప్పాడు.
పితరుల కాలంలో జరిగినట్టు విషయాలు క్రొత్త నిబంధనల సంఘంలో చెప్పుకుంటూ వచ్చాడు ప్రియులారా. వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేయటం వలన ఇలా అయిపోయారని చెప్పేసి కొన్ని సాదృశ్యాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రియులారా. ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను ప్రియులారా. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనిస్తే ప్రియులారా, 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయంలో దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి ప్రియులారా. 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ప్రియులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. మేఘం కింద నడిచారు, సముద్రంలో నడిచారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపిస్తే తిన్నారు, బండలో నుంచి నీళ్ళు ఇస్తే త్రాగారు. ఆ బండ క్రీస్తు అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మహిమ మేఘం కింద నడిచారు, పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభం కింద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఏ ఎండ దెబ్బ తగలలేదు, ఏ వెన్నెల దెబ్బ తగలలేదు ప్రియులారా. సముద్రంలో 6 నెలల మీద నడిపించాడు దేవుడు ప్రియులారా. ఇలాగ మన పితరులందరూ కూడా మేఘము కింద మరి సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళారు ప్రియులారా. దేవుడు పెడితే తిన్నారు, దేవుడు నీళ్ళిస్తే త్రాగారు ప్రియులారా. ఇదందరూ మన పితరులు చేశారు ప్రియులారా. వాళ్ళు అనుభవించి అలా నడుచుకుంటూ వెళ్ళారు ప్రియులారా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఎలా అనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే చూడండి ఇక్కడ ఏమంటాడు, అయితే మేఘం కింద నడిచారు, సముద్రంలో నడిచారు, 6 నెలలు నడిచారు, ఆకాశం నుంచి వచ్చే మన్నాను తిన్నారు, బండలో నుంచి క్రీస్తు అనే బండలో నుంచి వచ్చి నీళ్లు త్రాగారు. అయితే ఏమైంది ఇక్కడ? అయితే అంటున్నాడు ప్రియులారు ఇక్కడ, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడిరి. మేఘం కింద నడిచారు, సముద్రంలో 6 నెలలు నడిచారు, ఆకాశం నుంచి మన్నాను తిన్నారు, నీళ్ళను త్రాగారు క్రీస్తునే బండలో నుంచి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. అంటే ఏంటి ఇక్కడ? దేవుడు ఇచ్చిన అన్ని అనుభవిస్తున్నారు, కానీ కృతజ్ఞతగా దేవునికి ఇష్టంగా జీవించడానికి లేరట ప్రియులారా. ఎందుకనంటే ప్రియులారా, అక్కడ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? ఉండలేకపోయుట కారణం వలన అరణ్యంలో ఎక్కువ మంది సంహరించబడ్డారు. కారణం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు చెడ్డవాటిని ఆశించారట. దేవునితోనే నడుస్తూ, దేవుడు పెట్టింది తింటూ, దేవుని సన్నిధిలో నడుస్తూనే వారి మనసులు ఎలా ఉన్నాయి? చెడ్డవాటిని ఆశిస్తున్నారట, చెడ్డవాటిని కోరుకొని ఉంటున్నారట. చూడండి, దేవుని సన్నిధిలో పౌలు గారు ఎలాంటి విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు మనం భక్తి చేస్తున్నాము, విశ్వాసంలో ఉన్నాము అంటే ప్రియులారా, దేవునికి ఇష్టంగా ఉన్నదా మన భక్తి? లేకపోతే భక్తి చేస్తున్నట్టుగా జీవిస్తూ చెడుని మనం ఆశిస్తున్నామా?
ఈ విషయాన్ని మన హృదయ అంతరంగములలో లోతులలో గ్రహించాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. మనిషి జీవితంలో ఒక స్పష్టత రావటానికి ప్రియులారా, తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు భక్తిగా నటిస్తున్నామా, లేకపోతే నిజమైన భక్తి ఉన్నదా, లేకపోతే ఆ భక్తిగా ఉన్నట్టు ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా చెడు వాటిని కోరుకొని జీవిస్తున్నామా, ఒకవైపు దేవుడు అనుగ్రహించేటటువంటి ఫలాలు పొందుకుంటూ అనుభవిస్తున్నటువంటి మనం వాటిని అనుభవిస్తూనే హృదయాంతరంగంలో దేవునికి కృతజ్ఞత లేకుండా చెడ్డవాటిని కోరుకొని జీవిస్తుంటే ప్రియులారా, ఆనాడు ఎక్కువ మంది ప్రజలు ఆ చెడ్డుతనాన్ని కోరుకొని జీవించటం వలన అరణ్యంలో సంహరింపబడ్డారని రాయబడింది ప్రియులారా. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. వారు దేవుని కార్యాలు అనుభవించారు, కానీ మనస్సులో హృదయ అంతరంగంలో చెడుని కలిగి ఉన్నారు ప్రియులారా. అందుకని దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో వారిని ఎక్కువ మందిని సంహరించేసేసాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ప్రియులారా, దేవుడు ఏది కోరుకుంటున్నాడు మనిషిలో, ఏది ప్రియులారా. సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు దేవునికి బలులు అర్పించాలని అనుకున్నాడు, కానీ బలుల కంటే దేవుని యొక్క మాట వినటం గొప్ప. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించటం దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి లోబడి, దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట వలన దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని ఆయన చెప్పింది వినకుండా నేను బలులు అర్పిస్తానంటే కుదరదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో మేఘం కింద నడిచారు, అన్నీ చేశారు ప్రియులారా. దేవుడు నడిపిస్తే నడిచారు, తిన్నారు, తాగారు. కానీ వారిలో ఎక్కువ మంది అరణ్యంలో సంహరించబడ్డారు. కారణం ఏంటంటే వారు చెడుని, చెడ్డవాటిని కోరుకొని ఉన్నారు. వారి హృదయ అంతరంగంలో ఆశించి జీవించారు ప్రియులారా. ఇప్పుడు వాళ్ళని సంహరించాడు. చూడండి ప్రియులారా, 7వ వచనంలో మొదటి 7వ వచనంలో మనం చూస్తే, జగుటకును కూర్చుండి లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇశ్రాయేలు ప్రజలు మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ముందు నడుచుటకు ఒక దూడను చేయని చెప్పేసి అహరోను దగ్గరికి వచ్చి దూడను చేయించుకుని దూడ చుట్టూ చేరి వాళ్ళు ఊరేగుతూ, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి నేను నడిపించిన దేవుడు ఈయనే అని చెప్పేసి దూడతో అంటున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని కోపం వచ్చేసింది ప్రియులారా. విగ్రహారాధనకు మొక్కుతున్నాడు. దేవుడు విగ్రహం కాదు కదా, ఆయన ఆత్మస్వరూపి, సజీవుడు. అలాంటి దేవుణ్ణి ఒక విగ్రహం చేసి నువ్వే మా దేవుడు అంటే ఎలా ఉంటుంది ప్రియులారా? దేవునికి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. అలాంటి సమయంలో దేవుడు కోప్పడ్డాడు ప్రియులారా. కోప్పడి వాళ్ళ విగ్రహారాధన చూసి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుము, విగ్రహారాధన చేసి వాళ్ళు దేవుని కోపం తెప్పిస్తే ప్రియులారా, వాళ్ళ నశింప చేయడానికి దేవుడు కోప్పడినప్పుడు పాపం మోషే అడ్డుపడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి అని రాయబడింది. వ్యభిచారానికి లోనైపోయారు ప్రియులారా. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి అని చెబితే వీళ్ళు ప్రియులారా వ్యభిచారులైపోయారు ప్రియులారా. దేవుడు కోపం ఒక్క రోజే 23,000 మంది పాపం చేసిన వారిని చంపేశాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైతే మనిషి, ఏ పాపానికైతే మనిషి లోనై జీవిస్తున్నాడో అదే పాపం మనిషిని శిక్షిస్తుంది ప్రియులారా. తర్వాత మనం చూస్తే
వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించారు అని రాయబడింది. శోధన, దేవుణ్ణి శోధించారు, దైవజనుడైన మోషేను శోధించారు. ఆ శోధన వలన ప్రియులారా, శోధించవలసిన విషయం ఏమున్నది? దేవుడు నడిపిస్తున్నాడు మేఘం కింద, వాళ్ళు కావాలన్నప్పుడు ఆహారం పెడుతున్నారు, కావాలన్నప్పుడు నీళ్ళు ఇస్తున్నాడు. ఇంకా ఎందుకు శోధించారు? అవిశ్వాసములో ఉన్నారు, చెడుతనాన్ని ఆశించారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశను అనుసరించి దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు ప్రియులారా. శోధించటం వలన కొందరు అరణ్యంలో ఆ శోధనకు ఎవరైతే శోధించారో వాళ్ళని తాపకరమైనటువంటి సర్పములతో దేవుడు వాళ్ళని హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా, వారిలో కొందరు సణిగారట ప్రియులారా. వారిలో కొందరు సణిగటం వలన దేవుడు వాళ్ళని సంహరించినట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నాడు. వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి, మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని రాయబడింది. ఆ రోజుల్లో ప్రజలు ఆ విధంగా దేవునికి విరోధంగా జీవించుట వలన మరి దేవుడు వాళ్ళని సంహరించాడు ప్రియులారా. ఈ సంగతులు ఎందుకు ఆ విధంగా మనకు వ్రాయించి పెట్టాడంటే దేవుడు పాత నిబంధనలో ఈ రోజుల్లో మనకు బుద్ధి కలగటానికి, అయ్యో ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా దేవునికి విరోధంగా దేవుని కార్యాలు అనుభవిస్తూనే దేవునికి విరోధంగా వాళ్ళు జీవించుట వలన అరణ్యములో వాళ్ళని హతము చేశాడు, సంహరించాడు. దేవునికి మరి విరోధంగా చెడు నాశించారు, దేవునికి విరోధంగా విగ్రహారాధన చేశారు, దేవునికి విరోధంగా వ్యభిచరించారు, దేవునికి విరోధంగా సణిగారు, దేవునికి విరోధంగా దేవుని బిడ్డలను శోధించారు. ఈ విధంగా చేయటం వలన అరణ్యంలో అందరినీ కూడా మరి ఎక్కువ మందిని దేవుడు హతం చేస్తూ వచ్చాడు ప్రియులారా. వారి పాపము వారిని శిక్షించింది ప్రియులారా. ఈ సంగతులన్నీ ఎందుకు రాశాడని చెప్తున్నాడంటే పౌలు గారు, ఈ యుగాంతంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి, నువ్వు వాళ్ళలాగా చేయవాకు, వాళ్ళలాగా చేస్తే వాళ్ళలాగా నశించిపోతావు, అవి తెలుసుకొని నువ్వు మనసు మార్చుకొని దేవునికి ఇష్టడుగా జీవించాలి అని చెప్పేసి మనకు బుద్ధి కలగటానికి ప్రియులారా దేవుడు ఆ సంగతులు మనకు గుర్తు చేస్తూ దృష్టాంతాలుగా వ్రాయించి పెట్టాడు గ్రంథంలో. ఈ విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. గ్రహించి దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని మాట విని దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటం మంచిది ప్రియులారా. కాబట్టి ఆజ్ఞ అనుసరించి నడుచుకోవటం దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మ నిలబడుతుంది. ఆజ్ఞ అతిక్రమించటం వలన పాపం వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గ్రహించితే ప్రియులారా మనం మన జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని పైకి భక్తి కలిగిన వారిగా ఉంటున్నామా, లేకపోతే దాని శక్తిని ఆశ్రయించే వారిగా ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గ్రహిస్తే ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా మనం పరిశోధన చేసుకొని, ఓహో ఆనాటి పితరులు మన పితరులు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా బ్రతకాలి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి, సనుగటం మానేయాలి, దేవునికి విరోధమైనటువంటి వాటిని తీసేసుకోవాలి, దేవుని దుఃఖపరిచేటటువంటి ప్రతి పాపమును కూడా విడిచిపెట్టేసేసి దేవుని సంతోషపరిచే జీవితాన్ని కలిగి జీవించటానికి మనంగా దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో జీవించాలి ప్రియులారా. అప్పుడు ఏ పాపం మనల్ని అంటకుండా ప్రియులారా, పాప ఫలితం మనలో లేకుండా ప్రియులారా దేవుడు నిత్యత్వంలోనికి మనం నడిపిస్తాడు ప్రియులారా. అలా కాకుండా దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క కృపను అనుభవిస్తూనే చెడుతనాన్ని లోపల పెట్టుకొని జీవిస్తే ప్రియులారా అది మనల్ని సంహరిస్తుంది, మన ప్రాణాన్ని తీసేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం గమనించాలి, ఇక్కడ మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, పరీక్షించి పరిశోధించుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించి నడుచుతున్నామా లేదా?
దేవుని యొక్క సన్నిధిలో వాక్య ప్రకారము జీవితం నడుస్తుందా లేదా అనేది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలన చేసుకుంటూ ప్రియులారా వాక్యమును ధ్యానం చేస్తూ వాక్య ప్రకారము జీవితం సరిచేసుకుంటూ ఆ వాక్య ప్రకారం ఆ మార్గంలో నడుస్తూ దేవుని కృపను ద్వారా జీవిస్తూ దేవుణ్ణి కనపరిచే బిడ్డలుగా మనం ఉంటే ప్రియులారా మన జీవితం చివరిలో ప్రియులారా మన దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి మరి నిత్యత్వంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో ఆయనతో పాటు ఉంటాం ప్రియులారా. అలా కాకపోతే మరి నిత్య నరకాగ్నికి మనకు వెళ్ళవలసి ఉంటుంది ప్రియులారా. ఈ విషయాలు మీరు గమనించి ప్రభు సన్నిధిలో ప్రియులా భక్తి అనేది పైకిగా ఉండొద్దు ప్రియులారా. అంతరంగములో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా భక్తి కలిగి జీవించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. అలా ఉంటేనే దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తాం. లేకపోతే మనం దేన్నైతే కలిగి ఉన్నామో అదే మనలను శిక్షిస్తుంది ప్రియులారా. కాబట్టి మనిషి ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ఏదైనా సరే దేవునికి విరోధమైనది అది నీకు కనిపించినప్పుడు దానిని విడిచిపెట్టి దాన్ని వదిలేసి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఒప్పుకో, దేవుడు దాన్ని తీసేస్తాడు. అలా కాకుండా ఆ భక్తిగానే ఉంచుకొని చెడుతనంగానే హృదయంలో ఉంచుకుని ఉంటే ప్రియులారా అదే చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. రోమీ పత్రికలో పౌలు గారు ఒక మాట రాశాడు. అక్కడ రోమీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన పౌలు గారు 2వ అధ్యాయంలో రోమా పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు అంటే నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. నీకు తెలియని విషయం ఏమీ లేదు ప్రియులారా. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలా అనగా తీర్పు తీర్చు నీవును నియములనే చేయుచున్నావు గావా. తీర్పు తీరుస్తున్నావు కానీ నీవు కూడా చేస్తున్నావు. ప్రియులారా అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువా. తీర్పు తీరుస్తున్నావు కానీ అట్టి కార్యాలు నీవు చేస్తున్నావు. అట్టి కార్యాలు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైందే. కానీ అట్టి తీర్పు తీరుస్తున్న నీవు దేవుని తీర్పు మనం తప్పించుకోగలమా? దీని భావం ఏంటి ప్రియులారా? తీర్పు తీర్చకూడదు, తీర్పు తీరుస్తున్నావు అనుకో ప్రియులారా, ఆ కార్యాలు నువ్వు చేయకూడదు. 5వ వచనంలో మనం చూస్తే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నిన్నెవడు శిక్షించడు. నీకు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులే, నీ కాఠిన్యమే, నీ హృదయ కాఠిన్యమే, దేవునికి విరోధమైన చేసిన కార్యాలే నిన్ను శిక్షిస్తాయి ప్రియులారా. అందుకని ఏ విషయంలో మనం ఎదుటి మనిషికి తీర్పు తీరుస్తున్నామో ఆ విషయంలో నీకు నీవుగా తీర్పు తీర్చుకుంటున్నావు అని తెలియాలి. తీర్పు తీరుస్తున్నాం మళ్ళీ మనం కూడా అదే పనులు చేస్తే దేవుని తీర్పు తప్పించుకోలేం కదా. ఇంకో విషయం ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 17వ వచనంలో, రోమపత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. నేను యూదుడను, నాకు ధర్మశాస్త్రం ఉన్నది అని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. ఆయన చిత్తమేరికి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. ధర్మశాస్త్రము నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగుడను, ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా. 21వ వచనంలో ఎదుటి వానికి బోధించు నీవు
నీకు నీవే బోధించుకున్నవా? దొంగిలిద్దవద్దని ప్రకటించు, నీ దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీ వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? అసహించు నీవు ధర్మశాస్త్ర మీరు అవమానపరిచవా? దేవుని నామము అన్యజనుల మధ్యను అది చేయొద్దని అంటున్నావు, అదే చేస్తున్నావు. గమనించండి ప్రియులారా, దానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకోలేవా? ఈ విషయాన్ని మనం గ్రహించాలి. విశ్వాసి అయినా సేవకులైనా ఎవరైనా సరే ప్రియులారా, ఈ సంగతులు చాలా జాగ్రత్తగా హృదయాంతరంగములలో పరిశీలన చేసి ఆ వాక్యమును చదువుతున్నప్పుడు ప్రియులారా, ఎదుటివానికి బోధిస్తున్న నేను ఎలా జీవిస్తున్నాను, నేను అదే చేస్తున్నానా అనేది మనం పరిశోధన చేసుకుని, ఒకవేళ ఆ జీవితం బోధిస్తూనే అదే చేస్తే మనం విడిచిపెట్టాలి ప్రియులారా. లేకపోతే మన దేవుని దృష్టిలో మనం వేషధారణం అయిపోతాం. అన్యులు దేవుని దూషిస్తారు ప్రియులారా మనల్ని బట్టి. కాబట్టి పౌలు గారు ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ బోధిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే ప్రియులారా, జీవితాన్ని వాక్య ప్రకారము దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి ప్రియులారా. నటనా జీవితం వద్దు ప్రియులారా, వేషధారణ వద్దు. పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ప్రార్థన అందును విశ్వాసమందును స్థిరత్వము కలిగినటువంటి వారమై, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుటలో ఒక స్పష్టత కలిగినటువంటి వారమై మనం జీవించినట్లయితే దేవుడు తన యొక్క కృపను మనకు సమృద్ధిగానిచ్చి, తన ఆత్మనిచ్చి మనల్ని నడిపించి, మనల్ని ఈ లోకములో నుంచి ఆయన తన నిత్యత్వంలోనికి నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి నీకు నీవుగా మనకు మనంగా ఎవరైనా సరే హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకుని ఆజ్ఞలను అనుసరించే వారిగా మనం జీవించాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తల్ల వంచి కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విన్నటువంటి మీరు ఒక నిమిషం హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ దినమున వాక్యం విన్నటువంటి నీవు నా ప్రియబిడ్డ, ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నిలిపి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నామా, లేకపోతే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉన్నది? పైకి భక్తి గల వారు గల మనుషులకు కనబడుతూ చెడు కలిగి మా పాప హృదయముతో నిండుకొని దేవునిని దుఃఖపరిచే కార్యాలతో జీవితాన్ని గడుపుతున్నామా? అలా అయితే ప్రియులరా, ఏ చెడుతనమైతే నీ హృదయాన్ని ఏలుచున్నదో అదే పాపము, అదే చెడుతనము నిన్ను మరణానికి అప్పగిస్తుంది. దేవుని యొక్క వాక్యం విన్నటువంటి నీవు నా ప్రియబిడ్డ, దేవుడు సౌలుతో చెప్పాడు, అమాలేకీయులను మొత్తాన్ని హతము చేసి రమ్మని. కానీ అతను అలా చేయలేదు. కానీ చివరి యుద్ధ సమయంలో ప్రియులారా, ఆ అమాలేకీయుడే సౌలు యొక్క ప్రాణాన్ని తీశాడు. ఏ పాపమైతే నీవు విడిచిపెట్టని స్థితిలో జీవిస్తున్నావో అదే పాపము నా సహోదరుడా సహోదరి నిన్ను దేవునికి దూరం చేసి మరణింపచేస్తుంది. అది ఏ పాపమైనా కావచ్చు. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించు. ఏ పాపము నిన్ను పరిపాలన చేస్తున్నదో, ఏ పాపము, ఏ చెడుతనము నీవు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావో
ఒకసారి నీ ఉదయాన్ని పరిశీలన చేయి. ఒకవేళ అదే పాపము నిన్ను విడిచిపెట్టలేని స్థితిలో నీవు ఉంటే అదే పాపం నిన్ను మరణానికి అప్పగిస్తుందని గ్రహించి నీవు దాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను రక్షించి తన నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మనలను నిత్య జీవము కొరకే పుట్టించాడు, కానీ నిత్య నరకాగ్ని కాదు. కాబట్టి వాక్యమైనటువంటి నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నిత్యత్వము కొరకు సిద్ధపరచుకుని ప్రభువుకు అప్పగించు. ఇశ్రాయేలు విషయములలో అరణ్యములో వాళ్ళు చెడును ఆశించారు, సంహరించబడ్డారు. విగ్రహారాధన చేశారు, దేవునికి దూరం అయిపోయారు. వ్యభిచారులైపోయారు, సంహరించబడ్డారు. శోధించారు, సనిగారు, మరణించారు ప్రియులారా. కానీ దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూనే వారు దేవుని ఎరుగక ఉన్నారు ప్రియులారా. ఈనాడు పైకి భక్తి కలిగి వారిని కానీ నటిస్తున్నావేమో, అలా జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. అలా వద్దు నా ప్రియ బిడ్డ. దేవుని శక్తిని, దేవుని కృపను, దేవుని ఆత్మను నీవు పొందుకొని జీవించే బిడ్డగా ఉండాలి. ఏ పాపమైతే నిన్ను పట్టుకొని వీడిస్తున్నదో అది నీ విడిచిపెట్టు. ఈ రాత్రి ఈ పునరుత్థానమున విడిచిపెట్టినప్పుడు బిడ్డ, దేవుడు నీకు నిత్యత్వం అనుగ్రహిస్తున్నాడు. నీ హృదయాన్ని పరీక్షించువా? నీ హృదయాన్ని పరీక్షించువా? ఏ చేదైన అనుభవం, ఏ చేదైన వేరు నీలో ఉంటే అదే చేదు నిన్ను చంపేస్తుందని గ్రహించి దానిని విడిచిపెట్టున్నప్పుడు ఈ బిడ్డ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు నీ మాటలు విన్నారు. నీ రాకడ సమీపంగా దినాలలో ప్రభువా ప్రతి క్షణం మేము పరీక్షించుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయి. నీ ఆజ్ఞను అనుసరించి నడిచే మనసు దయచే ప్రభువా. నీ ఆత్మను మాలో ఉంచు నాయనా. పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు నా ప్రియ బిడ్డ. చెడుతనాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇదే అనుకూల సమయమేమో, ఇదే నీ జీవితానికి చివరి కడిలేమో. ఓ ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను కనికరించి నా పాపములు క్షమించి నీ రక్తంలో నన్ను కడుగువా అని ప్రభువుతో చెప్పు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను పవిత్రునిగా చేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన పాదములు కొని అడుగు, ప్రభు నన్ను క్షమించు, నేను పాపినని నీ చెడుతనని ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. నీ హృదయ అంతరంగంలో ప్రార్థన చేయి. ఈ కపటమైన జీవితం ఎంతకాలం?
పాపం ఏలుబడే జీవితం ఇంకెంతకాలం? నా సహోదరి సహోదరుడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి జీతం నేను నా యొద్ద ఉన్నదని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. ఏ పాపమైతే నిన్ను ఏలుచున్నదో అదే పాపము నిన్ను మరణానికి అప్పగిస్తుందని గ్రహించి ఆ పాపమును విడిచిపెట్టు నా ప్రియ బిడ్డ. ఎంతటి పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రభు దగ్గరికి రా, ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన నీకు సమాధానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు తండ్రి పశ్చాత్తాపముతో నా ప్రభువా వారు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఎందరైతే గ్రహించి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువు నన్ను క్షమించమని అడిగి ఉన్నారో వారందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించునైనా మీరు అక్కడికి సిద్ధపరచండి. మీ ఆత్మనిచ్చి అభిషేకించి నడిపించండి. నీ శక్తిని ఆశ్రయించి జీవించే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచయను ఆస్వాదించి నీ సన్నిధిలో అభివృద్ధి చేసి అనేక ఆత్మలు రక్షించబడిన ఆయన మీరు అక్కడికి సిద్ధపడలాగా కృపను గ్రహించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీ అందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.